ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన మరొక లేటెస్ట్ అప్డేట్ కూడా రావడం జరిగిందండి. సీనియర్ సిటిజన్లు, అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారికి, ఫిజికల్లీ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే వృద్ధులకు, దివ్యాంగులకు, దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్లు ఆన్లైన్లో మార్చి నెలకు సంవత్సరం బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లని ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలు తరించండి. అది కూడా రేపు డిసెంబర్ నెల 23వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు అయితే మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ వచ్చి ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఏ టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్ అంటే మీకు వయసు 65 సంవత్సరాలు దాటి ఉండాలండి. మీకు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి ప్రూఫ్ కింద అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో, అంటే దివ్యాంగులు ఎవరైతే ఉంటారో, మీరు కూడా మీకు మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్ని మీరు ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. మీరు కూడా మీకు జీవిత భాగస్వామిని కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మెడికల్ కేసెస్ ఉన్నవారు ఎవరైతే ఉంటారో, అంటే దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో, మీరు కూడా స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఫ్రీగా ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారికి సేవలో తరించడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని 3 నెలల ముందుగానే ఈ స్వామివారి యొక్క దర్శన టికెట్లు బుక్ చేసుకుని శ్రీవారికి సేవలో తరించండి. ₹1 కూడా మీరు కట్టడం అవసరం లేదు. కాకపోతే మీకు ఆఫ్లైన్లో ఎక్కడ కూడా సీనియర్ సిటిజన్ సంస్థ బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ సంస్థ బట్టి స్వామివారి యొక్క దర్శన టికెట్లు కానీ ఎక్కడ కూడా ఆఫ్లైన్లో ఇవ్వడం లేదండి. ఇది కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటులో ఉంది. కాబట్టి విషయాన్ని ప్రతి శ్రీవారి భక్తులు కూడా తెలుసుకుని గుర్తుపెట్టుకుని స్వామివారి యొక్క దర్శన టికెట్ని ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలో తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.